శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తేదీ 7/3/2026 శనివారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 6:05 తిథి చవితి రాత్రి 7:17 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 11:15 వరకు. వర్జం సాయంత్రం 5:23 నుండి 7:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 12 నుండి 7:47 వరకు. అమృత కాలం తెల్లవారుజామున 3:53 నుండి 5:38 వరకు. నేటి విశేషం శనివారం. ఇవాళ రోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వాడు వెంకటేశ్వర స్వామి అన్నమాట. కాబట్టి మనకి కలి యుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది కాబట్టి ఎక్కువ పాపభీతి జనాల్లో ఉంటుంది కాబట్టి తొందరగా అనుగ్రహించేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఇవాళ రోజు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన ప్రత్యేకించి చేయటం వల్ల చాలా చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరగా ప్రీతి చెంది ఆయన అనుగ్రహం కలుగుతుంది. అటు శనికి సంబంధించిన దోష నివారణ కూడా ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర చేసేటువంటి దీపారాధన సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దీపారాధన ఆచరించడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పారాయణం చేయటం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్వామివారికి అభిషేకాదులు కూడా నిర్వహిస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అలాగా నిర్వహించేటటువంటి అభిషేకాల్లో పాల్గొనడం కానీ అభిషేకం చేసినటువంటి జలం తీర్థంగా తీసుకోవటం వల్ల కూడా స్వామి అనుగ్రహం పొందేందుకు అనుకూలంగా తులసి దళాలతో ఇవాళ రోజు స్వామిని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా ఆ అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగేటువంటి అవకాశం ఉండేందుకు గాను తులసితో పూజ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. ఇవాళ రోజు శనివారం సందర్భంగా శనికి సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు, అంటే జాతకంలో శని మహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళు, శని అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వాళ్ళు, శనిగ్రహ సంబంధ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శనికి సంబంధించి తైలాభిషేకాలు కూడా చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. ఇవాళ రోజు నువ్వుల దానం చేయటం వల్ల కూడా బ్రాహ్మణోత్తములకి నువ్వుల దానం ఇవ్వడం వల్ల కూడా శనిగ్రహ దోష నివారణకి చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. నువ్వుల దానం చేయొచ్చు. నువ్వుల నూనెని శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవచ్చు. కొన్ని దేవాలయాల్లోని నువ్వుల నూనెతోటి మనకి చింతామణి గణపతి క్షేత్రంలో దత్తాత్రేయుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగా నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా శని దోష నివారణ చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. అలాగే నువ్వులు దానం ఇవ్వలేనటువంటి వాళ్ళు నువ్వులు బెల్లం కలిపి పుట్ట దగ్గర కానీ మట్టి ప్రదేశంలో గట్రా వేస్తే చీమలు గట్రా తింటాయి. దానివల్ల కూడా శని దోష నివారణ చాలా చాలా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో పంచమి ఆదివారం సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సద బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500